ఇప్పుడు అనసూయ ఒక పతివ్రత శిరోమణి పేరు. ఆమె పెట్టుకున్న పేరుకు తగ్గట్టుగా ఆమె జీవితంలో కనీసం కొంచెం మహిళలకు ఉపయోగపడేలాగా మాట్లాడితే బావుంటుందని సమాజంలో అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నా బట్టలు నా ఇష్టం, నా శరీరం నేను చూపించుకుంటాను అన్న ధోరణిలో ఆమె మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా వేసుకొని ఇలా వచ్చి అలా మెరుపు తీగల్లాగా వెళ్ళిపోయి కార్లు ఎక్కి వెళ్ళిపోతారు. కానీ దాని ప్రభావం సామాన్యుల మీద ఉంటుంది. సమాజంలో ఉన్న మామూలు ఆడపిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు, ఒక 10 మందికి చెప్పే పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ గాని, మాట తీరు గాని అది ఇంపాక్ట్ చూపిస్తుంది గాబట్టి, చక్కగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? అంటే అది మనం పూర్తిగా ఖండిస్తానికి లేదు నాన్న. హ్మ్. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే దే ఆర్ గ్లామర్ ఫీల్డ్. సో వాళ్ళు గ్లామర్‌గానే చూడాలనుకుంటారు. హ్మ్. సో డెఫినెట్‌గా వాళ్ళు అంటే కొంచెం కనిపించేలాగా యేసుకుంటారు. బయట మరీ యేసుకోరు. మనం చూసినా తప్ప నాకు తెలిసి మరీ అంతగా అసలు ఎవరు ఎయరు. హ్మ్. నువ్వు చూస్తే ఫంక్షన్స్‌కి వాటిలకి వచ్చినప్పుడు, వీటిలి బయటికెళ్ళినప్పుడు వాళ్ళు మీడియం‌గా యేసుకుంటారు. మనోళ్ళు మరీ వరస్ట్‌గా ఏమి ఎయరు. హ్మ్. హ్మ్. సో ఇవి కొన్ని సార్లు జరిగేది నాన్న. ఇది పక్కన పెడితే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటది. వీళ్ళ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటది అంటున్నారంటే, ఇప్పుడు అంటే ఏంటి, మనుషులు అంత బలహీనులు. అక్కడ ఎవరో తెర మీద మెరిసే వాళ్ళు ఏదో సరిగ్గా బట్టలేసుకోకపోతే వీళ్ళందరూ ఏసుకోకుండా తిరుగుతారా? లేదా వాళ్ళని చూసి వీళ్ళు టెంప్ట్ అయిపోయి వేరే వాళ్ళని ఏదైనా చేస్తారా? ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటంటున్నా? హ్మ్. ఎవడింట్లో వాడికి సరిగ్గా కడుక్కోవడానికి లేదు. బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హ్మ్. మీ ఇంట్లో గొడవలు ఆడుకుంటుంటే పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యిద్దంటే హ్మ్. మానేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు గొడవలు పడతాం? హ్మ్. ఇంట్లో ఆడపిల్లలను పెట్టుకొని బయట ఆడపిల్లలను చూసే మగాళ్ళు ఎంతమంది లేరు, తండ్రులు ఎంతమంది లేరు? హ్మ్. నేనేమంటున్నానంటే అసలు మన కుటుంబంలో తప్పప్పులు పెట్టుకొని బయట సమాజంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎక్కడుంది అనేది నాకు ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ నాన్న. హ్మ్. నెంబర్ 2, నేను ప్రాపర్ విలేజ్లో పుట్టి పెరిగా. హ్మ్. నా చాలా చిన్నప్పుడు, అంటే నాకు ఊహ వచ్చినప్పుడు 90sలో ఊహ వచ్చినప్పుడే ఊర్లో, ఇక్కడే కాదమ్మా మీరు చెప్తున్న పల్లెటూరులో, ఇప్పుడు సిటీ గురించి మనం ఫారెన్ గురించి లేదంటే సినిమాల గురించి పక్కన పెట్టేద్దాం. ఓకే. పల్లెటూరులో హ్మ్. వినాయక చవితి వస్తే ఎట్లాంటి డాన్సులు ఊర్లో పెడతారో తెలుసా అసలు మీకు? రికార్డింగ్ డాన్స్‌లు. మరి అదేంటమ్మా, అది ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. సో నేనేమన్నానంటే ఇదే చెప్తున్నా, మనం మాట్లాడాలి అని మాట్లాడుతాం తప్ప వేరేది ఏం లేదంటే. రెండోది, గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దులుకున్నట్లు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడంటే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఎవరైనా అంటున్నా. హ్మ్. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒక పద్ధతిగా నువ్వు మాట్లాడింది తప్పమ్మా, అలా మాట్లాడొద్దు, ఆడవాళ్ళని అట్లా నువ్వు క్యారెక్టరైజ్ చేయకూడదు అన్నప్పుడు ఓకే అండి, సారీ, తప్పైపోయింది, పొరపాటున అయిపోయింది టాపిక్ కదా. హ్మ్. నువ్వెవడు నన్ను అంటానికి, లేదా నా ఇష్టం, ఇవన్నీ కూడా మాట్లాడవద్దంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా, ఎవరో ఒక అతను సినిమా స్టేజ్ మీద మాట్లాడిన దానికి ఇంతమంది ఖాళీగా ఉండి రియాక్ట్ అవుతున్నారా? దిస్ ఈజ్ ద మీడియా ప్రాబ్లం. యాక్చువల్లీ నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు తదితరులు కూడా దీని మీద స్పందించారు. శివాజీని చాలా గట్టిగా మాట్లాడారు. అంటే నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఇట్లాంటివి చెప్పడానికి సరిపోతావా, ఆడపిల్లలకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, అది ఇదని నాగబాబు గారు మాట్లాడారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా తిట్టారు. నేను అంటే యథార్థవాది, లోక విరోధి అంటూ శివాజీ చాలా హర్ట్ అయ్యారు. చాలా అంటే కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేశారు ఆయన. మంచి చెప్పడం తప్ప, ఒక 2 మాటలు దొర్లిని అవి తప్పే, క్షమించండి అని అన్నాను. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నెక్స్ట్ సమాజం బావుండాలి అని కోరుకున్నాను కాబట్టి నేను మీ ఇంటి ఒక మగబిడ్డగా చెప్పాను నేను. అమ్మ అన్నారు, ప్రకృతితో సంబోధించారు, స్త్రీ ఎంతో గౌరవంగా ఉండాలి అని చెప్పి నేను సదుద్దేశంతో చెప్పాను. దీన్ని వక్రీకరించారు అని చెప్పి ఆయన బాధపడడం జరిగింది. ఈ ఈ ఇదంతటి సినారీలో అన్వేష్ అన్న ఒక సదరు యూట్యూబర్ బయటకొచ్చి రచ్చ రచ్చ చేస్తూ మొత్తం ఇండియా మీద బురద జల్లి, ఇండియాలో రేపులు జరిగిపోతున్నాయి, ఆడవాళ్ళకి ఇక్కడ రక్షణ లేదు, ఆడవాళ్ళని మీరు ఇలా కించపరుస్తున్నారు, అలాగా ఇలాగా అనుకుంటూ దేవాలయాల్ని, సీతాదేవిని, ద్రౌపదిని వీళ్ళందరికీ కూడా ఏవో రేపులు జరిగినాయి అని అదని ఇదని చాలా వల్గర్‌గా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. మరి అటువంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అంటేనమ్మా, ఇప్పుడు మనల్ని ఒకళ్ళు కించపరిచారు అనేది మనకి ఎంత బాధాకరం ఉన్నా, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరు రెస్పాండ్ అవ్వకుండా, వాళ్ళ మీద ఎవరు ఫోకస్ చేయకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంకా రారమ్మా. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, మనం ఏదైనా మాట్లాడితే ఎలా అయిపోయిందంటే, జనాలకి పబ్లిసిటీ కావాలి, నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఓకే. ట్రోలింగ్ అయిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. వ్యూస్ కోసం ఏదైనా చేసే పరిస్థితికి వచ్చేసారు. సో వాడి ఇంటెన్షన్ ట్రోల్ అవటం,
వాడి ఇంటెన్షన్ ఫేమస్ అవటం, ఉమ్. సక్సెస్ చేశారు కదమ్మా. ఎక్కడండి ఇప్పుడు ఆల్రెడీ 1 మిలియన్ అంటే 10 lakhs మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసేసారు, అన్ఫాలో అవుతున్నారు అన్వేషణ. మొత్తము గ్రాఫ్ అలా పడిపోతుంది. అంతానికి ఇది ఆరంభం అనేసి కొటేషన్స్ పెడుతున్నారు, అందరూ తిడుతున్నారు. గరికపాటి గారు కూడా ఆయన మీద కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేయడం వల్ల ఆయన కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్వేష్ని కనబడితే చంపేస్తామన్న యాంగిల్లో ఇండియన్స్ ఉన్నారు. అందున హిందువులందరూ రేపిస్టులు అన్న టైప్లో అన్వేష్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎటుపోతుంది, సమాజం ఏమైపోతుంది అంటే కుటుంబ విలువలు కోల్పోతున్నామా, సమాజ విలువలు కోల్పోతున్నామా అంటే ఏం చెప్తారు? అంటే ఏం కోల్పోనా, ఇది 4 రోజుల న్యూస్, 5వ రోజు అందరూ మర్చిపోతారు, అంతే అంటారా? 7వ రోజు ఇంకో కొత్త న్యూస్ వస్తే దాని షార్ట్కి వెళ్ళిపోతారు. నేనేమంటున్నానంటే ఒకడు మాట్లాడినంత మాత్రం మనోళ్ళు రెస్పాండ్ అయ్యారు, బాగుంది. అలా అయితేనే అట్లీస్ట్ యూనిటీ ఉంది, మనకి అట్లీస్ట్ ఆత్మగౌరవం ఉంది అని చెప్పుకోవడానికన్నా ఇలాగా అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ ఒక చిన్న పిల్ల మీద నరరూప రాక్షసుల్లాగా రేపులు చేసే వాళ్ళ మీద కూడా ఇలాగే పడొచ్చు కదమ్మా. ఇప్పుడు కోల్కత్తాలో అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది కదా, సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు, ఏమైంది తర్వాత? మన దగ్గర ప్రాబ్లం ఏంటంటేనమ్మా, రెస్పాండ్ అవుతారు ఇన్స్టెంట్ గా, 4-5 రోజుల తర్వాత మళ్ళీ కొత్త న్యూస్ వస్తే అదేనమ్మా. సో అన్వేష్ అనేవాడు వాడు ఏం మాట్లాడినా దానికి కాలం సమాధానం చెప్తుంది, చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్తారు. డెఫినెట్గా అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ అయితే నెక్స్ట్ ఇంకొకళ్ళు అలాగా మాట్లాడకుండా కూడా ఉంటారు. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా నేను యూనిటీగా ఉండాలి, మనం ఒకరితో మాట పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఆ అబ్బాయికి తగ్గ శిక్ష అనేది పడాలని నేను డెఫినెట్గా కోరుకుంటా. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఏమంటానంటేనమ్మా, సొంత వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఒక మనిషి గురించి పబ్లిక్గా కించపరిచే అధికారం ఎవరికి లేదు. మన ప్రజాస్వామ్యంలో కూడా లేదమ్మా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికి లేదమ్మా. ఒక మనిషి గురించి కించపరచకూడదు. ఎందుకంటే ఈవెన్ ఆస్ట్రాలజీలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకళ్ళ చార్ట్ల గురించి పబ్లిక్గా ఇంటర్వ్యూలో చెప్పే అధికారం ఏ జ్యోతిష్కుడికి లేదు అని చెప్పేసి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్ డేటా, ఇదంతా కూడా ప్రొటెక్టివ్ అనమాట. అంటే ఒకరి జాతకం గురించి లైవ్ లో చెప్పకూడదు అంటున్నారు మీరు? 100% అమ్మా. చాలా మంది చెప్పేస్తుంటారు కదా. ఇప్పుడు సమంత డైవర్స్ తీసుకుందంటే సమంత జాతకం నాగ చైతన్య జాతకం నేను చెప్పినట్టే జరిగిందని వేణుస్వామి గారు అనౌన్స్ చేశారు. ఇట్లా చాలా మంది కేసీఆర్ జాతకం మేము చెప్పామని అలా అని ఇలా చూపించేస్తూ ఉంటారు. ఫేక్ అమ్మా, దే వాంట్ పబ్లిక్ అటెన్షన్. అలాగా పబ్లిక్ ని మోసం చేసి వీళ్ళకి బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు. నిజమైన జ్యోతిష్కులు యాజ్ పర్ శాస్త్రం మాట్లాడకూడదమ్మా. మీరు వస్తేనే మీకే కొన్ని విషయాలు మాకు చెప్తానికి అధికారం లేదు, అలాంటిది పబ్లిక్ గా మైకులు పెట్టి వీడియోల ముందు ఒకళ్ళ జాతకం చెప్పే అధికారం లేదమ్మా. ఇప్పుడు నీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ కన్సెంట్, మన దగ్గర డేటా రూల్స్ ఉంటాయమ్మా, అది వైలేషన్ కిందే వస్తుంది లీగల్ గా. సో మీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ పర్మిషన్ ఐ హ్యావ్ నో రైట్ టు ప్రొజెక్ట్ ఆన్ ద టీవీస్ ఆర్ మీడియాస్. మీరు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు లీగల్ గా క్లెయిమ్ చేస్తే యూ హ్యావ్ టు ఆన్సరబుల్ అమ్మా. మన దగ్గర ఇంకా లీగాలిటీ సిస్టమ్ ఇంకా ప్రాపర్ గా రాకపోవటం వల్ల ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇది ఒక విషయంలో కాదు కదమ్మా, అన్ని విషయాల్లో చాలా మన వాళ్ళందరూ కూడా మూర్ఖంగానే బిహేవ్ చేస్తున్నారు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క దాంట్లో మారాలమ్మా. ఈ మాట్లాడేది, ఆలోచన పద్ధతి ప్రతి ఒక్క దాంట్లో మారాలి. అంటే ఈ రోజు నేను ఫేమస్ అవడం కోసం ఏమైనా చేసేయచ్చు, ఏదో మనకి ఇంటర్నల్ గా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఆయన మీరు చెప్పిన పేరు ఉన్నది, ఆయనకి 4 పరిచయాలు ఉండుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతుందంటే సరే ఇప్పుడే వీడియో చేసి పెడదాము, రేపు విడిపోయారు అనుకో అది నాకు ఫేమ్ అవుతుంది అని కూడా పెట్టేయచ్చమ్మా. సో ఇట్లా చాలా రకాలు చేయొచ్చు. ఆయనే ఆ రోజున కూడా ఈవెన్ రామ్ చరణ్ గారు పాప పుట్టినప్పుడు కూడా ఆయన వీడియో పెట్టాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యాను 2 years బ్యాక్. అసలు నేను ఎప్పుడు నా వీడియో చూస్తే పబ్లిక్ గా ఒక పర్సనాలిటీ గురించి కానీ ఒకళ్ళ గురించి కానీ అది ఎక్కడ వీడియో ఉండదమ్మా. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీ చెప్తున్నాను. సో నేను అందులో ప్రాపర్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని. బట్ ఈ రోజు వరకు నాది ఒక్క వీడియో ఉండదు ఎవరి గురించి. ఎందుకు ఉండదు అంటే ధర్మాన్ని కట్టుబడి ఉన్నామమ్మా, శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం. ఆ ఒక్క వీడియో కూడా ఎందుకు పెట్టాను అంటే ఆయన మరీ చాలా బ్యాడ్ గా పెట్టేశాడు, ఇంకా నెక్స్ట్ లేరు అది లేరు ఇది లేరు అని పెడితే అప్పుడు ఒక్కసారి పెట్టాను నేను. అది కూడా ఇంకా ఫ్యాన్స్ కోసం పెట్టాను నేను. సో మనకి ఎప్పుడు కూడానమ్మా ఒకళ్ళ కన్సెంట్ లేకుండా ఒకళ్ళ ఇది లేకుండా ఎప్పుడు కూడా ఎవరిది కూడా బయట పెట్టే అధికారం ఎవరికి లేదమ్మా. ఎవరి గురించి మాట్లాడే అధికారం లేదు. అంటే మెడికల్ రిపోర్ట్స్ తో సమానం అంటారా జాతకం కూడా? ఒక మనిషి వ్యక్తిగతంగా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఎలా అయితే బయట పెట్టకూడదో, డాక్టర్స్ కూడా వాళ్ళకున్న డిసీజెస్ అవి కూడా బయటకి చెప్పకూడదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పరు కొన్ని సందర్భాల్లో. అలాగే జాతకం కూడా చాలా సీక్రెట్గా చాలా పవిత్రంగా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందంట. నాట్ ఓన్లీ జాతకం తల్లి, ఎవ్రీథింగ్. ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ కూడా నీ పర్మిషన్ లేకుండా నేను ఎవరికి ఇవ్వకూడదు.
ఓకే. సో మీరు అందుకే బయట మీరు ఫోన్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళంతా డేటా కన్సెంట్ రాసేసుకొని మీ ఫోన్ నెంబర్లు అమ్మేస్తా ఉంటారు. సో డేటా ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అమ్మా. ప్రతి ఒక్కటి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఫోన్ నెంబర్ నుంచి ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డేటా లా కిందే వచ్చింది. సో మీకు సంబంధించింది ఏది కూడా మీ పర్మిషన్ లేకుండా ఇంకో వ్యక్తి, నేనైనా, మీ రిలేషన్స్ అయినా, మీ ఫ్యామిలీ అయినా, ఇంకోళ్ళైనా బయటకు మాట్లాడే అధికారమే లేదు. అంతెందుకు ఇప్పుడు మీరు సపోజ్ గా మీరు మ్యారీడ్ అనుకోండి, మీ హస్బెండ్ మీ గురించి ఎవరికన్నా మాట్లాడారు, రూమర్ స్ప్రెడ్ చేశారు అనుకో, యూ స్టిల్ కెన్ సూ. సో లీగల్లీ నో బడీ హ్యాస్ రైట్ టు టాక్ అబౌట్ ఎనీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా తెలియట్లేదు మన దగ్గర. లేదు అంటే అలా కేసులు వేసుకుంటా పోతే ఖాళీ ఉండదు అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గురించి కూడా ఎవరు కించపరిచేలాగా మాట్లాడకూడదు. ఈవెన్ అమ్మ పీపులే కాదు, మీడియా కూడా చేంజ్ అవ్వాలన్నా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వ్యూస్ కోసం చేసే వీడియోలు కూడా మారాలి. జనరల్ నాలెడ్జ్ చేయండి, తప్పులేదు. కానీ వేరే వాళ్ళ జాతకాలు వేసే వీడియో ఛానల్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు గనక సూ చేస్తే చెప్పినోళ్ళు తీసినోళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక మనిషి గురించి వీడియో చేసే రైట్ ఎవరికి లేదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.